నేను భావిస్తా ఉన్నాను. దీన్ని నేను స్వాగతిస్తా ఉన్నాను. రైట్. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అదేవిధంగా చంద్రశేఖర్ గారు మీరు ఎలా చూస్తూ ఉన్నారు ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు? నాకు తెలిసి అందరం సమర్థిస్తూ ఉన్నాం, కానీ ఇంకొక యాంగిల్ ఆఫ్ లైఫ్ అనేది కూడా చూడాలి కదా అనేటువంటి పాయింట్ కూడా ఇంకోటి ఉంది. ఒకసారి వస్తా, మళ్ళీ లత గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా చంద్రశేఖర్ గారితో మాట్లాడతారు. చంద్రశేఖర్ గారు మీరు ఎలా చూస్తూ ఉన్నారు? సార్, ఈ చర్చలో పాల్గొన్న ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. అయితే సాధారణంగా మనిషి మనకు అతి ముఖ్యమైనది ప్రాణం. మన జీవితంలో అంతిమంగా ఎవరికన్నా ప్రాణ ప్రీతి ఉంటది. ప్రాణమే ముఖ్యం. ఎన్ని లక్ష కోట్లున్నా 1000 కోట్లున్నా ప్రాణం అనేది ప్రీతి, ప్రతి ఒక్కరికి ప్రీతి. అది చంపడం, నరకడం కూడా అది చాలా తప్పు. అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత సహజ మరణం అనేది జరిగితే పర్వాలేదు, కానీ వాంటెల్లి ఒక మనిషిని అత్యంత క్రూరంగా చంపడం ఎవరికైనా బాధనే ఉంటది. అది ఈ యొక్క హత్యా నేరం చూస్తే దాదాపు సెప్టెంబర్ 14, 2018 నల్గొండలో జరిగినటువంటి సంఘటన. మొత్తానికి దాదాపు ట్రయల్ జరిగి ఈ రోజు వరకు దాదాపు 8 సంవత్సరాల తర్వాత తీర్పు రావడం ఆశాజనకం. దీన్ని మనం అందరూ కూడా హర్షించాల్సింది. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగుతున్న సందర్భంలో స్వయాన తండ్రే అల్లుడిని చంపడం ఇది చాలా దౌర్భాగ్యమే. దీనికి చరిత్ర చూస్తే ఈ పరువు హత్యలు అనేది ఇప్పుడు కొత్త కాదు. మన పూర్వకాలంలో కూడా పరువు హత్యలు బాగా జరిగినాయి. సరే, ఎందుకు జరుగుతున్నా దీన్ని మేము విశ్లేషణ చేయాలి. సరే, వాడు హత్య చేసిండు, హత్యకు సంబంధించినటువంటి ఏమన్నటువంటి తండ్రి చనిపోవడం జరిగింది. సో ఏటీగా ఉన్న సుభాష్ కు పన్ను శిక్ష విధించడం సబబే. మిగతా సహకరించిన 6 కూడా జీవిత ఖైదీ కూడా దాని ఎవరు కూడా తప్పు పడతలేవు. సరే, ఈ హత్యాకాండన ఎందుకు జరుగుతుంది? దీనికి మూలాలు ఏంటి? సరే, ఈ పరువు హత్యలు జరగడానికి గల కారణాలు దీని గురించి ఎవరు మాట్లాడతలేరు. ఎందుకంటే మన విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అన్ని న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయిన తర్వాత, అన్ని చిన్న చిన్న కుటుంబాలు కావడం వల్ల బంధాలు ఎవరికి గుర్తుకు రావడం లేదు. అసలు ఈ విద్యా వ్యవస్థలో మార్పులు జరగాలి. ఏదైనా మనం ఈ ర్యాంకులు ఎంబడబడి పిల్లలకు ర్యాంకుల మీద దృష్టి పెడుతున్నాం కాబట్టి అసలు విలువలు ఏంటి, వాల్యూస్ ఏంటి, అసలు విలువలు ఏ విధంగా ఉంటాయి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఇది మన సిస్టంలో ఇంట్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏదో సుపారీ ఎత్తని డబ్బులకు ఆశపడడం కాదు. డబ్బులు ఆశపడవచ్చు, కానీ వాళ్ళ చరిత్ర చూడాలి. వాడు ఎక్కడి నుంచి వచ్చిండు, అట్లా రావడానికి గల కారణం ఏంటిది, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, వాడు చదువుకున్న విధానం ఏంటిది, దీనిపై మనం ఫోకస్ పెట్టాలి. సో అంతిమంగా న్యాయం జరిగిందవచ్చు, కానీ చనిపోయిన ప్రాణం అనేది దుష్కరం కదా. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ మన మనిషిని పుట్టించలేము. ద సేమ్ టైం వీనికి శిక్ష ఇవ్వాల్సింది, కానీ శిక్షతో మళ్ళీ మారతలేరు కదా. మళ్ళీ ప్రతిరోజు సంఘటన జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు మానభంగాలు జరుగుతున్నాయి, ప్రతిరోజు హత్యలు జరుగుతున్నాయి, దానికి శిక్షలు పడుతున్నాయి, ఉరి శిక్షలు పడుతున్నాయి, యావజ్జీవకార శిక్ష పడుతున్నది, కానీ మళ్ళీ చరిత్రలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి మూలాలు మనం అన్వేషించాలి. దీనికి విద్యావేత్తలు ఆలోచించాలి. అసలు దీనికి ఇలా జరగడానికి గల కారణం ఏంటి? ఈ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా మారాలి. మనం దాదాపు 8 సంవత్సరాల నుంచి శిక్ష కొనసాగిన తర్వాత ఎంత బాధాకరం, ఆ అమ్మాయి ఎంత బాధ అనుభవించాడు. ఎందుకంటే అప్పుడే పెళ్లి చేసుకొని హాయిగా జీవితాన్ని గడిపే సందర్భంలో భర్తను కోల్పోవడం వల్ల అప్పుడు ఆమె నిండు గర్భిణి, పాప పుట్టిన తర్వాత వాళ్ళ తండ్రి ఎవరు తెలియకపోవడం కూడా చాలా ఇదొక బాగా ఘోరమైనటువంటి శిక్ష. ఎవరు ఆలోచిస్తలే మనం ఇక్కడ. కానీ ఫస్ట్ ఈ సిస్టమ్ మారాలి. అసలు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తూ ఈ జ్యుడిషియల్ కూడా మార్పులు రావాలి. ఎందుకంటే ఈ మరణ శిక్షలు వేయడం అన్నది లీగల్ గా మనం ఒక ప్రొసీజరే, కానీ దాని వల్ల ఏం సాధిస్తున్నాం? మనం ప్రాణానికి ప్రాణం తీయడం మన కాదు కదా. దీన్ని మనం ఆలోచించాలి. అసలు ఈ వివిధ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి, దీనికి మూలాలేంటి, దీనిపైన సరైనటువంటి విధానం తీసుకెళ్తే భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మనం నిరోధించడానికి ఒక ఆస్కారం ఉంటుంది. రైట్. ఐల్ కమ్ బ్యాక్ టు యూ చంద్రశేఖర్ గారు. ఐల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. నాగరాజ్ గారి దగ్గరికి వెళ్దాం. నాగరాజ్ గారు జాయిన్ అవుతా ఉన్నారు. నాగరాజ్ గారు, ఇవాళ వచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో కోర్టు ఇచ్చినటువంటి సంచలనమైన